నమః నమో నారాయణ నమః మాతృదేవో భవ మాతృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఓ మనిషి పితృ కాదయ్యా పితృదేవో భవ ఇది కడరాసుడు భవో కాదు అని ఒక మాట గుడి ముందు ఎవరో వచ్చినట్టున్నది పోయి చూసిరాపోవయ్యా ఎవరు నువ్వు అత్తగా ఇద్దరం పోవాలి ఎక్కడికైనా ఇద్దరం పోతాం అక్కడ కూడా ఇద్దరం పోవాలి అంతే ఎక్కడ వరదసుందరదేవి మనం తంట పత్తులం అంతే అక్కడికే పోవాలి మళ్ళీ ఇద్దరం అక్కడ బ్యాచ్ కడదాం కడదాం మా అమ్మ కడతాడు పెద్ద బ్యాచ్ అంతేనా భరతలుగారా భార్య కాపదత్త బామా భరత అన్నారు భరత కాపదత్త భార్య అన్నారు కనగుట్టు కాపదత్త ఏనాడు కంటే పన్నరేమమ్మా రావే బామ గుడి ముందు పోదామని భార్య యోగా భర్తరాట రామరామ పూజలు చేసిన భార్య భర్తల గుడి ముందు ఏడవచ్చిలే ఎందుకురా కచ్చేదత్తానా నా కన్నుండ పెట్టుకే నా కాలం దగ్గర పెట్టుకున్నా కొడుక కళ్ళుంటే నా కాలం దగ్గర పెట్టుకున్నా కట్ల కన్ను అరే నా ఒకరు అనుకునే బదులు నీ ఒకరు అనుకుంటే కొడుక ఇట్లా అడ్డైపోతా అమ్మా ఇంతకెవరమ్మా ఇంత ఆయకొంచెం ఈయనంటవా ఈ ఆయకొంచెం పడేవాడమ్మా ఈయన నా పతి అట్టంటే పతి అంటే నా భర్త వీడిని వాడికి ఎట్లా సంసారం చెప్తాను ఎందుకమ్మా వీడికి ఇంత ఆయకొంచెం పని పట్టుకోయి ఏ ముసల్దారా నువ్వు ఆ కొంచెం పోనీ గీయ కొంచెం పోనీ అన్నావు అనుకో నువ్వు అన్న మాటకు దానికి ఇచ్చే దాని పిచ్చేది నన్ను విడిచిపెడతాయి విడిచిపెడితే నువ్వు అత్తాది నాకు సంసారం నువ్వు చేస్తావా సంసారం లైన్ మీద ఉంటా ఏందనుకుంటున్నావు లైన్ తప్పుంటావు అని లైన్ మీద ఉంటా మీ వారి నడితే నీకు ఎట్టడగా బుద్ధి చేస్తారా వారి అంటే మట్టి మీద వస్తావు అదే కదా దాన్ని చూస్తే కనబడుతుంది అమ్మాయి గుడిలోన పూజలు చేసినాం మరి ఏనాడు మాత్రం గుడిలోన పూజలు ఎత్తే ఆ పూజలు వ్యర్థం ఎత్తివి తల్లి ఏ ఊరు ఉన్నదమ్మా ఓ తల్లి ఏ తల్లి ఉన్నదమ్మా నా తల్లి ముడగనుకున్నావు లేదు ఏనాడు మొక్కని కూడా అంటూ లేదు ఈ గుడిలోన పూజలు చేస్తే ఆ పూజలు వ్యర్థం చేస్తారు అసలు నీకు అట్టలేదు బిడ్డ నీ బాధ అగో నా బాధ నీతో చెప్తా ఆర్తవా తీర్తవా ఏకైతే 3 గడియలు మునుగుతావా ఆర్చన నేనే తీర్చిన నీకేస్తే 3 గడియలు ములిగినా నేను బిడ్డ నీకు వచ్చిన కట్ట నీకు వచ్చిన బాధ నాతో చెప్తాలి నా గర్భాన ఏనాడు మాత్రం కానీ 4 కొడుకులు ఉండగా కొడుకులతో కూడా బిడ్డ లేక మునగని గుండె లేదు మొక్కని గుడి లేదు గుడిలో
పూయలు వేద్దా పూయలు వేద్దాం ఎత్తివి తల్లి అమ్మా అప్పుడు కొడుకులతో బిడ్డ కావాలని తిరిగింది అడ్డం పడుతుంది ఈ సవడాలు లేవు పూజ పట్టినాను. అమ్మ ఒక మాట తల్లి, నీకు బిడ్డ సంతానం కావాలి కదా, నువ్వు నమ్ముకుంటే ఆ బిడ్డ సంతానం నేను ఇస్తా తల్లి. తల్లి నీకు బిడ్డ సంతానం. నలుగురి కొడుకుల తోడ బిడ్డ సంతాన బనవన్నోళ్ళే కిలకిలా నవ్వింది సంబరపడ్డ సంతోషపడ్డది నలుగురు కొడుకుల తోడు ఒకగాను ఒక బిడ్డ నాటనాని బలమైతే తల్లి అమ్మా ఒడి దాపుతన్న ఒళ్ళోన బలమై కింద పడుతుందే తల్లి. ఓ తల్లి ఏనాడు కొంగు దాపుతన్నా మరి కొట్టే పిల్లలు ఉడతలే తల్లి. అయ్యో ఎలాగే మహారాజు అమ్మా ఎలిగారానికి బంగారం అదులు పెట్టినట్టు మాట మాట సమాధానం చెప్పుతాను తన బలమెట్టి నేర్గలు తీసుకుని నేర్గలు చెప్పవమ్మా అమ్మా తల్లి వరదసుందరి రెండు శ్రీపాలు దగ్గర పెట్టి హస్తాలు అలడేసి కాకిరీతి కళ్ళు మూసి చిట్టవరుడు అంగిలు ప్రాణిస్తా అంగిల సంతానం. అయ్యయ్యో దేవం రాజవరందారా అయ్యో అయ్యో దేవం రాజవరందారా అయ్యో అమ్మవారు వరదా సుందరి అయ్యాలు కూడా దగ్గర పెట్టేనా అయ్యో చేతులు కూడా ఆలాడేసేనా కాకిరీతు ఓలే గదురా కళ్ళు కూడా ముయ్యబట్టేనా ఇద్దరీతు ఓలే గదురా హంగిడ మందు తెలుసా ఉన్నారా అమ్మయ్యే నాడు మాత్రం నమ్ముకుంటాన తల్లి నా గర్భబంధు ఏనాడు ఆడవిల్ల సంతాన బలం ఇష్టనన్న బలం ఇవన్నది ఏనాడు అంగిడి తెలిసిందే అమ్మా పరవల్ల చేత పట్టనా గంటే ఉన్నావా అంతగా అంతేనా అంటే ఇంకా ఎంత ఎత్తు ఉన్నా ఎంత బక్కగున్నా ఎంత దొడ్డు ఉన్నా గాని ఎంత పొడుగు ఉన్నా గాని ఉండేంత సొమ్ము ఉంటది కదా తిరగబండ లబ్బరగా పడిగా తాగదీయాలవ్వా ముచ్చదాన్ని కళ్ళు తెరవదు గుడిలో ప్రదక్షిణ అయితే చూడాలి ఏవిరా నేనే చూడలేను కట్టే వల్ల తీసుకురా గడుగు కూడా బిడ్డన్నది ఎలా సెటన చెంప దెబ్బ కొట్టి మడల వంట మాయి తౌడలమ్మ గుడిలోన పుట్టింది నాదా నాదా
నిజమైన మాటలాంటి నీ తాడదెంప సాక్షాత్ భగవంతుడు మరి దేవత వచ్చి మన గర్భాన తాడు తెంపుది నాకు కూడా తిప్పరైతాను ఎవరైతే వాడు తెంపెత్తే అంతే అయితే నువ్వు నరమానవురాలని కట్టితో కొట్టబోతుంది సాక్షాత్ దేవత వచ్చి అడవిల సంతాన ఫలం ఇచ్చిందండి సంతానం దొరికింది కదా ఎట్లా బిడ్డలు అంటావు కదా సరే కోటి నోముల బలాన కొడుకులు ఉట్టిలు బామా అడిగినట్టు అడవిల సంతాన ఫలం దొరికిందా అని రావే బామ మన రాజ్యం వెళ్ళిపోదామని భార్య భర్తలు ఏనాడు ధనవంత పొడిసిందో కాలి బళ్ళ భార్య భర్తలు కొలువు తీరిళ్ళు తన రాజ్యం వెళ్ళిపోదామని అమ్మ డీలు 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 డిల్లమ్మ నాగులో కళ్ళు మనాలే లేక జల్ల నాగులో చిన్నగా సిగ ముడుచుకోని సిగ నిండా కొవ్వంటి ఓతంటే దేవతలే కలవారే ఈనాటి నా అక్కలు అంత తీర కట్టరాయే ఈనాటి నా చెల్లెలు అంత రైగలుడగరాయే అరే రోజుకొక్క సోకాయే 2-3 గాజులాయే రోజుకొక్క సోకాయే 2-3 గాజులాయే ఓ శంపకు ఓరంగు చిన్న చిన్న హరిదేవి 12 పొల్లాయ పసివిళ్ళకు తల్లాయ అరే 12 పొల్లాయ పసివిళ్ళకు తల్లాయ అవ్వగారింటికి నేనే పోదా అంటే నెత్తిలోన సంతలోన ఎకటోడు వాడు దొప్ప వీడి దొప్ప అయ్యో రమ రామ 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 భార్య భర్తలు ఒక ఎవడు 2 బార 12 ఆమడ అరరరే రాని తన రాజు ఎరవచ్చినారు భవనాలు నీళ్ళుగారా మరి రాజు ఒక మాట అన్నాడే మరి 7 దాచి వాళ్ళు వెలిసిండు ఏడుగురు దాచి వాళ్ళ పిలిచిండు బామా నా భార్య పాయం అన్నాడు ఏనాడు దాచి వాళ్ళ చేతిలో పెట్టినాడు అవ వరద సుందర రాజు ఏనాడు మాత్రమే కచ్చిరికాడు వేరనమాట రాజ్యములతాడు దేవ అంటే దేశమేలుతున్నాడమ్మా ఇంటికాడ వరద సుందర దేవికి ఇప్పటికప్పటికన్నరే అలనాటి వారి పుణ్యాన గడలైతే ఇలనాటి వారి పాపన వెళ్ళాలన్నారు కక్కచ్చిన ఆది కళ్యాణం వచ్చిన దాది సంతన బలం ఉంటే ఏనాడు వాగవోదంటారయ్యా
మదన సుందరి సువర్ణవయ్యా పార్వతి మాత్రం కక్కింది 6 రోజులకు ఆకలే కాదట